ఈ ఎంటైర్ ఇప్పటి వరకు అండి బిగ్ బాస్ సీజన్ 9లో సంజన గారు లేకపోతే కంటెంటే లేదండి. సంజన గారు గిన లేకపోతే బిగ్ బాస్ హౌస్‌ని ఊహించుకోవడానికే మనం ఏమంటారు? ఊహించుకోవడానికే ఏదో రకంగా ఉంది. ఎందుకంటే సంజన గారు లేకపోతే అందరూ పంచుకుండేలాగున్నారు. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నాకు, ఇది నాకు అని పంచుకుండేలాగున్నారు. సంజన గారు లేకపోతే కంటెంటే లేదు. ఎవరైతే సంజన గారికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు నేను థమ్స్ అప్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆవిడ లేకపోతే కంటెంటే లేదు. ఏదో ఒక రకంగా అది నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఏదో ఒక రకంగా అయితే ట్రై చేస్తున్నారు. తర్వాత చూసుకున్నట్టయితే సాటర్‌డే ఎపిసోడ్‌లో నాగార్జున సార్ గిన కామనర్స్‌ని గిన వీడియోలు వేసి మరి కడిగేయకపోతే మాత్రం ఈ షో ఫ్లాప్ అవ్వడానికి 100% ఆస్కారం ఉండింది. ఎందుకంటే వాళ్ళని గిన కంట్రోల్‌లో పెట్టలేకపోతే షో అనేది మొత్తం ఫ్లాప్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో, ప్రియా గాని, శ్రీజ గాని, మనీష్ గాని కొంచెం ఈ వీక్‌లో కొంచెం హరీష్ కొంచెం సప్పబడ్డట్టున్నాడు. కొంచెం కోపం తగ్గినట్టుంది. సో, ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గాని, డీమన్ పవన్ కెప్టెన్ అయితే అయ్యుండొచ్చు గాని, సో, వీళ్ళని గిన వీడియోస్ వేసి మరి నాగార్జున గారు గిన కడిగి పారేయకపోతే షో అయితే ఫ్లాప్ అవుతదండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వైల్డ్ కంటెస్టెంట్స్ మీద ఆధారపడాల్సొస్తది. డెఫినెట్‌గా చెప్తున్నాను నేను. ఇది డామ్ షూర్. ఖచ్చితంగా అడుగుతాడని అనుకుంటున్నా. ఫైర్ అవుతాడని అనుకుంటున్నా. చూద్దాం దీని గురించి. ఎందుకంటే అబ్బా! నేనైతే మీరేమన్నా అనుకోండి. ప్రియా ఫ్యాన్స్ ఎవరున్నా గాని, ఏదైనా అనుకోండి. నాకైతే ప్రియా గాని, శ్రీజ గాని మాట్లాడే మాటలు గాని, వాళ్ళు చేసే బిహేవియర్ గాని, వాళ్ళు ఇంట్లో గూడా అలాగే ఉంటారా అనిపించిందనమాట నాకు. అదైతే కరెక్ట్ కాదనమాట.